హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ సంగమ, దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వాక్యము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క మాట మోషేతో యెహోవా దేవుడు సెలవిస్తున్నారన్నమాట. ఏమని అంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ప్రజలకు చెప్పు మోషే, ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేస్తున్నారంటే వాళ్ళకు తిరిగి ఆ కీడుకి నువ్వు ప్రతి కీడు చేయొద్దు. కీడు చేసిన వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. అంతేకాదు వాళ్ళను ప్రేమించు, కోపం ఉంచుకోవద్దు అని దేవుని యొక్క మాట. ఈ రోజున నీ యొక్క ఆత్మీయ జీవితంలో యేసయ్యను నమ్ముకున్నానని సంఘంలో చేరిన నీ యొక్క జీవితంలో, నీ యొక్క దైనందిన జీవితంలో ఎవరైనా నీకు కీడు చేస్తున్నారు అంటే మరి వాళ్ళ విషయంలో నువ్వు ప్రతి కీడు చేస్తూ ఉన్నావేమో పరీక్షించుకో. కొంతమంది ప్రతి కీడు చేయరు, కానీ ప్రభు సన్నిధిలో వాళ్ళ విషయములో అడుగుతూ ఉంటారు, మీరు చేయండి ప్రభువా, ఏదైనా చేయండి, నేను చేయలేకపోయినాను, నువ్వు ఖచ్చితంగా వాళ్ళ మీద కక్ష తీర్చుకో. దేవుని దగ్గర అలాగా చెప్తూ వాళ్ళకు రావాల్సిన దీవెనలు వాళ్ళు పోగొట్టుకుంటుంటారు. దేవుడు చెయ్యొద్దు అని మనకు చెప్పినప్పుడు ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన చేసే దేవుడు కాదు, కీడు చేసే దేవుడు కాదు. ఆయన మేలు చేసే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కనికరమును చూపే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. కనుక ఆయన అంటున్నారు, దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేను ప్రేమించినాను కనుక మీరు కూడా ప్రేమించండి. నేను మేలు చేసినాను కాబట్టి మీరు కూడా మేలు చేయండి. నేను ఎవరికి కూడా కీడు చేయలేదు కనుక మీరు కూడా కీడు చేయొద్దండి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవులు అనేటువంటి వారు ఇవి పాటించటంలే, వీటి విషయంలో ఆలోచించటంలే. నా ప్రభు ఎట్లున్నాడు, నేను ఎలా ఉన్నాను అని ఆలోచించటం లేదు. కేవలము వాళ్ళ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రార్థనలు ఎటువంటివంటే, దేవుడు మాకు ఇస్తాడు, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు, ఎన్ని తప్పులున్నా ఏవైనా మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మమ్మల్ని స్వస్థపరుస్తాడు, మేము ఏ చేయమంటే మా దేవుడు అది చేస్తాడు, మా చెప్పు చేతుల్లో ఉన్నాడు మా దేవుడు, మేము ఎట్లా బ్రతికినా కూడా మేము చెప్పినది చేస్తారు అనే రీతిలో యేసయ్యను అలాగా ప్రజలలో సాక్ష్యంగా అలా చెప్తా ఉన్నారు, అలా చేస్తూ ఉన్నారు, అలా బ్రతుకుతూ ఉన్నారు. కానీ యేసయ్య అలా చెప్పలేదు, ఆయన చేసి చూపించినారు. ఈ రోజున చేసి చూపించే క్రైస్తవులు ఎవరున్నారు? ఆయన మాటను పాటించి సాక్ష్యంగా నిలబడిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? దేవుడు ఆకాశమందుండి చూస్తూ ఉన్నాడంట. ఎవరు ఆయనను ప్రేమించి వెంబడిస్తున్నారు? ఎవరు వివేకం కలిగి వెంబడిస్తున్నారు? ఎవరు నన్ను వెంబడించే వాళ్ళు ఎవరున్నారా అని ఆయన రోజు ఆకాశమందుండి చూస్తున్నాడంట. ఆ చూపులో నువ్వు ఉన్నావా లేవా? ఆయన చూస్తున్నప్పుడు ఆయన దృష్టిలోకి నువ్వు వస్తున్నావా లేదా? కీడుకు ప్రతి కీడు చేస్తే నువ్వు రావు, తిరిగి నీకు కూడా కీడే వస్తుంది. ఏం విత్తుకుంటావు అదే పంట కోసుకుంటావు. దేవుడు వెక్కిరించబడేవాడు కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏమి చెయ్యమన్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన చెప్పి చేయకుండా ఉండలేదు, ఆయన చెప్పి చేస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా, యేసయ్యను నమ్మిన బిడ్డలుగా మీరు చెప్పి చేస్తున్నారా? కొంతమంది చెప్పేవారుగానే ఉంటారు కానీ ఆచరించేవారుగా ఉండరు, ఆచరించేవారుగా ఉండరు, సాక్ష్యంగా ఉండరు, మాదిరికరమైన బ్రతుకు ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రోజున మోషేతో చెప్పిన ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారు చేసి చూపించి, ఆయన మన కోసం యాగమై సిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై వెళ్ళి మరలా వస్తానన్నాడు. ఆయన చెప్పిన ప్రతి మాటను మీరు జీవితంలో
ప్రవర్తిస్తూ ప్రకటిస్తూ ఆయన కొరకు మెలుకోగలిగి బ్రతకాలని చెప్పారు. ఈ రోజున అటువంటి బ్రతుకుగా మీదుందా? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. అది ఇంటైనా బయటైనా, చేస్తున్న వ్యాపారాల్లోనైనా, చేస్తున్న ఉద్యోగాల్లోనైనా, చేస్తున్న ఏ పనిలోనైనా కీడు చేస్తున్నారంటే మనసులో ఉంచుకొని ప్రతి కీడు చేయొద్దు. ఎటువంటి వాళ్ళనైనా, ఎటువంటి వారికైనా ప్రార్థన చేసేవారుగా మీరు ఉండండి. దేవా క్షమించయ్యా అని ప్రభు సన్నిధిలో క్షమించమని అడగండి. దేవుడు నీ వైపు చూస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కోపం ఉంచుకోవద్దు. సూర్యుడు అస్తమించే లోపల ఎవరికి కూడా కోపం ఉండకూడదంట. ఉదయం ఒకవేళ కోపం వచ్చినా సూర్యుడు అస్తమించే లోపల, సాయంకాలం లోపల ఆ కోపము ఉంచుకోకుండా తీసేసుకోవాలంట. బుద్ధిహీనుడు కోపాన్ని చూపిస్తాడు, జ్ఞానవంతుడు ఓర్చుకుంటాడు. దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పక్కనున్న వాళ్ళను జ్ఞాపకం చేసుకో. నీ పక్కనున్న వాళ్ళను ప్రేమించు. ఆ ప్రేమలో పరిశుద్ధత ఉండాలి, ఆ ప్రేమలో వాక్యం ఉండాలి, ఆ ప్రేమలో దేవుడు చూసినప్పుడు క్రమం ఉండాలి. చాలామంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే అక్రమ సంబంధాలు, వాళ్ళ భార్య బాగా చూడడం లేదు కాబట్టి నేను బాగా చూసుకుంటున్నాను అతన్ని, లేదు వాళ్ళ భర్త సరిగా చూసుకోవటం లేదు కాబట్టి, సరిగా అవసరతలు తీర్చడం లేదు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నేను అవసరతలు తీరుస్తున్నానని చెప్తా ఉంటారు. అటువంటి ప్రేమ కాదండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే వారికి కీడు చేయొద్దని, వారి విషయంలో మేలు చేయమని అర్థము. వాళ్ళ విషయములో నష్టం కలిగించొద్దండి అని అర్థము. వారి జీవితాల్లో కీడు చేసి నష్టం కలిగించేటువంటి వ్యక్తులుగా ఉండొద్దు. ప్రేమించి వారి జీవితాల్లో సరైన మార్గమును వాళ్ళకు తెలియచేయాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఈరోజు ప్రేమ అంటేనే తప్పు దారులలో పోతూ ఉంది. ప్రేమ మరి కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడినట్టు ప్రేమ గురించి చాలా గొప్పగా రాయబడింది. నిజమే, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబంగా ఉండదు, డంబం చూపదు, ప్రేమ ఓర్చుకుంటుంది, సహిస్తుంది. కాబట్టి ఇవన్నీ నీ పక్కన నీ సహోదరులుగా, సహోదరీలుగా, నీ పక్కన ఉన్న వాళ్ళ జీవితంలో నువ్వు అటువంటి క్రీస్తు ప్రేమను చూపించి పరిశుద్ధత విషయంలో, క్రమం విషయంలో వారికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనపరుస్తూ సాక్షిగా బ్రతకాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలయ్యా, విన్నవారిని దీవించండి, ఆశించండి అయ్యా. నీ పిల్లలు ప్రతీకారమును తీర్చుకునేవారు కాక ప్రేమిస్తూ నీ సన్నిధిలో వాళ్ళ విషయంలో రక్షణ కొరకై ఉపవాసం ఉండి ప్రార్థించేవారుగా మార్చమని, నీ కొరకు బ్రతికే ప్రతి బిడ్డను దీవించి రాకడకై సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.